ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మొత్తం 3287 ఓట్లు కాగా 1417 ఓట్లు పోలయ్యాయి. ప్రొడ్యూసర్స్ సెక్టార్ నుంచి 805 మంది, స్టూడియో సెక్టార్ నుంచి 66 మంది, డిస్ట్రిబ్యూటర్స్ సెక్టార్ నుంచి 374 మంది, ఎగ్జిబ్యూటర్స్ సెక్టార్ నుంచి 172 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మొత్తం 3287 ఓట్లు కాగా 1417 ఓట్లు పోలయ్యాయి. ఇక ప్రొడ్యూసర్స్ సెక్టార్ నుంచి 805 మంది, స్టూడియో సెక్టార్ నుంచి 66 మంది, డిస్ట్రిబ్యూటర్స్ సెక్టార్ నుంచి 374 మంది, ఎగ్జిబ్యూటర్స్ సెక్టార్ నుంచి 172 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంపత్ ఫోన్ లైన్లో అందిస్తారు. సంపత్, ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు ఏ విధంగా కొనసాగాయి? ఇప్పటివరకు కూడా గెలిచే స్థానానికి సంబంధించి ఏదైతే ఎగ్జిక్యూటివ్ సెక్టార్ నుంచి అలాగే ప్రొడ్యూస్ స్థానం నుంచి కూడా మొత్తం ఎవరెవరు గెలిచేది పంపించారో ఏదైతే ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి వంశీ కిషోర్, అంకమారెడ్డి, సురేష్ బాబు, అలాగే వంశీ అందిపాటి, విజేందర్ రెడ్డి, సాంబమూర్తి, అంటే ఇలా మొత్తంగా ఏదైతే ఎగ్జిక్యూటివ్ సంబంధించిన వాళ్ళు అదే సెక్టార్ సంబంధించి ప్రొడ్యూసర్ సెక్టార్ లో ఇంటి మెంబర్ గా కూడా అశోక్ కుమార్, శ్రీ కళ్యాణ్, ప్రసన్న కుమార్ కూడా గెలిచారు. ఈ సెక్టార్ అయితే మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్టార్ నుంచి ప్రసన్న కుమార్, వైఎస్ చౌదరి, అలాగే శ్రీ కళ్యాణ్ కూడా గెలిచారు. ప్రొడ్యూసర్ సెక్టార్ ఇంటి మెంబర్లుగా ఏదైతే సెక్టార్ నుంచి ఇంటి మెంబర్లు అయినటువంటి ప్రోగ్రెసివ్ ఛానల్ లో ఇంతవరకు కూడా ఐదుగురు గెలిచారు. అది అశోక్ కుమార్, గిరిరాజు, ప్రొడ్యూసర్ నాగవతి, దామోదర్ ప్రసాద్, కే సమారావు గారు, ఇదంతా ప్రోగ్రెసివ్ ఛానల్ నుంచి వీళ్ళు గెలిచేవారు. అలాగే మన ఛానల్ నుంచి కూడా 7 కూడా గెలిచారు. అందులో ముఖ్యంగా శ్రీ కళ్యాణ్, వైఎస్ చౌదరి, ప్రసన్న కుమార్, మోహన్ వడ్ల పట్ల, రామసత్యనారాయణ, అమిరాజ్ శ్రీనివాస, వీళ్ళందరూ కూడా గెలవడం కూడా జరిగింది. అయితే ప్రొడ్యూసర్ సెక్టార్ గాను దాదాపు అయితే 20 మందికి కానీ 12 సీట్లు మన పైన సభ్యులు గెలవడం జరిగింది. అయితే ఈ మన ఛానల్ సంబంధించి ఏదంటే గెలిచిన సభ్యులందరూ కూడా కలిసి ఈ 4 సెక్టార్లకు సంబంధించి ఏదైతే ప్రొడ్యూసర్ సెక్టార్ అలాగే డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిక్యూటర్ ఏదైతే చిన్న దానికి సంబంధించి కూడా ఈ 4 సెక్టార్ల నుంచి కూడా ఎవరైతే గెలుపొందారో వాళ్ళందరూ కూడా కలిసి ఈ 4 సెక్టార్ల నుంచి ఒక చైర్మన్, అంటే ఒక్కొక్క సెక్టార్ నుంచి ఒక చైర్మన్ ఎన్నుకుంటారు. వీళ్ళందరూ కలిసి కూడా ఎవరైతే ఈ 4 సెక్టార్ సంబంధించి ఒక్కొక్కరికి ఒక చైర్మన్ కి ఎన్నుకోవడం జరుగుతుంది. మరి కాకపోతే దీనికి సంబంధించి పూర్తిగా అయితే ప్రెసిడెంట్ గా ఎవరుంటారు అంటే ఇప్పుడు అయితే సురేష్ బాబు అనే మాట వినిపిస్తుంది. అలాగే సెక్రటరీగా దామోదర్ ప్రసాద్, ఎవరు అనేది కూడా ఇంకా తెలియదు. అంటే మరి కాకపోతే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఏంటంటే అలాగే అధ్యక్షులు ఎవరు ఎన్నుకుంటారో మరి కాకపోతే తెలియదు. సంపత్, ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల తుది ఫలితాలు ఎన్ని గంటల వరకు వచ్చే అవకాశం ఉందంటారు సంపత్? ఇప్పటివరకు కౌంటింగ్ అంతా పూర్తి అయిపోయింది. ఇంకా దేశం సంస్థ కాబట్టి ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ సంబంధించి కొంత సమాచారం రావాల్సింది. దీనికి వచ్చిన తర్వాత అంటే నాకు చేసి ఒక 15-20 అంటే 6 గంటల లోపు ఈ అంతా సంబంధించి అంతా కూడా మొత్తం కూడా అవడం కూడా జరుగుతుంది. దాని తర్వాత ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఎవరు ఎన్నుకుంటారో మనకి తెలుస్తుంది. ఒక 20 నిమిషాల లోపల దీనికి సంబంధించి పూర్తి మనకు చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సంపత్.